అన్ని ఇండస్ట్రీస్లోనూ బ్లాక్ బస్టర్స్ మోతం మోగుతోంది. కానీ కన్నడ సినీ పరిశ్రమలో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ అవుతోంది. ఇప్పటి వరకు అక్కడ 100 కోట్ల సినిమా కాదు కదా, 50 కోట్ల చిత్రం కూడా లేదు. ఈ టైంలో రాకీ భాయ్ రీఎంట్రీ ఇస్తుండటంతో కాంతార చాప్టర్ 1 తర్వాత శాండల్వుడ్ మళ్ళీ వసూళ్ల వర్షాన్ని చూడబోతోంది. బాలీవుడ్ లో ధురంధర్ సీక్వెల్, టాలీవుడ్ లో మనశంకర వరప్రసాద్ పెద్ది, కోలీవుడ్ లో కరుప్పు, మాలీవుడ్ లో దృశ్యం 3 ఇలా అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఈ ఏడాది భారీ హిట్స్ పడుతున్నాయి. కానీ శాండల్వుడ్ లో మినిమం హిట్ మూవీ లేదు. ఈ లోటును ఆగస్టు 26న రిలీజ్ అవుతున్న టాక్సిక్ తీరుస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కన్నడ సినీ పరిశ్రమలో 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ ఒకటి. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై శాండల్వుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బస్, భారీ డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్, యష్ స్టార్డమ్ కలిసి ఈ సినిమాను కర్ణాటక బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత కీలక చిత్రంగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాండల్వుడ్ లో టాక్సిక్ ముందు 2 బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. కర్ణాటకలో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు కేజీఎఫ్ 2 పేరుతో ఉంది. 2022లో విడుదలైన ఈ చిత్రం కర్ణాటకలో తొలి రోజే సుమారు 35.2 కోట్ల గ్రాస్ వసూలు సాధించి చరిత్ర సృష్టించింది. 4 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. అయితే యష్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్, టాక్సిక్ పై నెలకొన్న హైప్ ను దృష్టిలో ఉంచుకుంటే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటకలో అత్యధిక లైఫ్ టైం గ్రాస్ రికార్డు కాంతార పేరిట ఉంది. ఈ చిత్రం రాష్ట్రంలో ఏకంగా 259 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. టాక్సిక్ ఈ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కేజీఎఫ్ సిరీస్ తో భారతీయ బాక్సాఫీస్ ను షేక్ చేసిన యష్ ఇప్పుడు టాక్సిక్ తో మరోసారి చరిత్ర సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు. ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తాడు. కానీ రవితేజ మాత్రం వరుస పెట్టి ఫ్లాప్ లో ఉన్న దర్శకుడిని పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్స్ కోసం హిట్ డైరెక్టర్స్ ను పక్కన పెడుతున్నాడు. సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి విడుదల తర్వాత వచ్చే ఆగస్టులో ఇరుముడి పేరుతో కొత్త చిత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా. ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నది శివ నిర్వాణ. ఇతను గతంలో నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత టక్ జగదీష్, ఖుషి తీసి ఫ్లాపులు చూశాడు. 3 ఏళ్లు ఖాళీగా ఉన్నాడు. అయినా సరే ఇరుముడి మూవీతో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు మాస్ రాజా. ఇరుముడి తర్వాత మ్యాడ్ మూవీ సిరీస్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు రవితేజ. కానీ ఇప్పుడు ఇతడిని పక్కన పెట్టి హాసిద్ గోలి అనే యంగ్ ఫిల్మ్ మేకర్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు. హాసిద్ స్వాగ్ తీసి ఫ్లాప్ ను చూశాడు. అయినా సరే అతనిలో టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని మాస్ రాజా ఫిక్స్ అయ్యాడు. ఇరుముడి తర్వాత హసిద్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. పైగా దిల్ రాజు బ్యానర్ లో సినిమా సెట్ చేశాడు. వచ్చే సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు. బింబిసార మేకర్ వశిష్ఠ దర్శకత్వంలో రవితేజ ఒక కొత్త చిత్రం చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నాడు. దీంతో వశిష్ఠ వెళ్లి వెంకీతో న్యూ మూవీ లాక్ చేసుకున్నాడనే టాక్ ఉంది. మరోవైపు రవితేజ మాత్రం రాజా సాబ్ తో డిజాస్టర్ చూసిన మారుతికి కొత్త సినిమా ఛాన్స్ ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇటీవల మారుతి వెళ్లి మాస్ రాజాకు స్టోరీ చెప్పి వచ్చాడట. మొత్తంగా ఇండస్ట్రీలో ఇప్పుడు మాస్ రాజా ఫ్లాప్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ హాట్ టాపిక్ గా మారింది. కంబ్యాక్ కీలకమైన దశలో కూడా హిట్ డైరెక్టర్స్ మూవీస్ లాక్ అయినప్పటికీ వారిని కాదని ఫ్లాప్స్ తో డీలా పడిన మేకర్స్ కి మాస్ రాజా డేట్స్ ఇస్తున్నాడు. ఇది ఓ విధంగా రిస్క్ అయినా రవితేజ అందుకు రెడీ అవుతుండటం విశేషం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ బాహుబలి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు హీరోలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పాన్ ఇండియా హీరోలుగా ఎదిగారు. దీంతో వారు నటించే ప్రతి సినిమా విడుదలకు ముందే పాన్ ఇండియా మూవీ ముద్ర వేసుకుంటోంది. అయితే ఇటీవల వరుసగా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు హిందీ సహా మిగతా మార్కెట్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా అనేది బుడగ మాత్రమే అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. RRR తో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్. అందుకే గేమ్ చేంజర్, పెద్ది లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ లో నటించాడు. ఇందులో గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలవగా, పెద్ది మాత్రం 400 కోట్ల వ్యాపారం చేసింది అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కానీ 400 కోట్ల వసూళ్లలో మేజర్ షేర్ టాలీవుడ్ నుంచే వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి ఆశించినంత మేర కలెక్షన్స్ రాలేదు.
దీంతో అసలు పాన్ ఇండియా ట్రెండ్ అనేది ఉందా డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక్క పెద్ద సమస్య మాత్రమే కాదు. ఇటీవల పాన్ ఇండియా పేరుతో విడుదలైన అనేక తెలుగు సినిమాలు హిందీతో సహా మిగతా మార్కెట్స్లో నిరాశపరిచాయి. పెద్ది కంటే ముందు పాన్ ఇండియా ముద్ర వేసుకున్న దేవర, ప్రభాస్ నటించిన రాజాసాబ్, రాధేశ్యామ్ చిత్రాలు పాన్ ఇండియా హిట్స్ గా నిలవలేకపోయాయి. పాన్ ఇండియా హిట్ అంటే పాన్ ఇండియా ముద్ర వేసుకున్న సినిమా. అది రిలీజ్ అయిన ప్రతి మార్కెట్లోనూ వసూళ్లను రాబట్టాలి. అప్పుడే అది పూర్తి స్థాయి పాన్ ఇండియా హిట్ మూవీగా నిలుస్తుంది అని చెబుతున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. ఇటీవల వరుస ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. పాన్ ఇండియా అనేది పోస్టర్ పై వేసే ట్యాగ్ కాదు, ఆడియన్స్ తో ఏర్పడే ఒక కనెక్షన్. పెద్ద హీరో, భారీ బడ్జెట్, వందల కోట్ల ప్రచారం మాత్రమే సరిపోవు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల భావోద్వేగాలను తాకే కథ, బలమైన పాత్రలు, కొత్త అనుభూతి ఉంటేనే సినిమా సరిహద్దులు దాటి విజయాన్ని అందుకుంటూ ఉన్నాయి. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార చూపించిన మార్గం అదే. పెద్ది తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. కానీ అదే కథ ఉత్తర భారత ప్రేక్షకుడికి అంతగా చేరలేకపోయింది అని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని, పాన్ ఇండియా ముద్ర వేసుకున్న ప్రతి చిత్రం ప్రేక్షకుల్ని అలరించాలి అనే రూల్ ఏం లేదు అని, వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్ చిత్రాలు విడుదలైన రోజున మళ్లీ ఇవే మార్కెట్స్ కొత్త రికార్డులు సృష్టిస్తాయి అని, రికార్డు కలెక్షన్స్ అందుకుంటాయని, అంతేకాని పాన్ ఇండియా ట్రెండ్ ముగిసిపోవడం లేదా బ్రేక్ పడ్డం అనేది ఉండదు అని సినిమా పండితులు చెబుతున్నారు. కాలం కలిసొస్తే ఒక్క రోజులో అన్నీ మారిపోతాయి. ధురంధర్ మొదటి భాగం విడుదలకు ముందు రణ్వీర్ సింగ్ వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ధురంధర్ 1 విడుదలకు ముందు రణ్వీర్ సింగ్ పారితోషికం 50 కోట్లు. కానీ ఇప్పుడు ఇండియాలోని అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకటిగా మారాడు. ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుల జాబితాలో ఇప్పుడు రణ్వీర్ సింగ్ పేరు చేరినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కొత్త చిత్రంలో నటించేందుకు సరాసరి 325 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్ లో ఇప్పుడు రణ్వీర్ సింగ్ పేరు చేరినట్లుగా అవుతుంది. నిజానికి ధురంధర్ మొదటి భాగం విడుదలకు ముందు రణ్వీర్ సింగ్ అందుకున్న పారితోషికం 50 కోట్లు. కాకపోతే ధురంధర్ చిత్రాల విడుదల తర్వాత ప్రాఫిట్ లో షేరింగ్ పద్ధతిలో రణ్వీర్ సింగ్ 300 కోట్లకు పైగానే లాభాన్ని అందుకుంటున్నాడట. దీంతో కొత్త చిత్రానికి సేమ్ రూల్ అప్లై చేస్తున్నాడట. ఇప్పటికే షారూఖ్, రజనీ, బన్నీ, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ ప్రాఫిట్ లో షేరింగ్ బేసిస్ మీద 100 కోట్ల రూపాయల ఆదాయం అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే పద్ధతిలో రణ్వీర్ సింగ్ వెళ్తున్నాడు. ఇక రణ్వీర్ సింగ్ కొత్త చిత్రానికి వస్తే జై మెహతా దర్శకత్వంలో ప్రళయ్ పేరుతో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నాడు. జాంబీల ప్రపంచంలో రణ్వీర్ సింగ్ చేసే సాహసాల మధ్య చిత్రం తెరకెక్కనుందని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.